అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్. ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటారా, మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే ఏం జరిగేది, ఏం జరుగుండేది అని చెప్పి నేనైతే పూర్తిగా వివరిస్తున్నా. కనీసం జగనే ఉంటే కనీసం ఇసుకలో కొన్ని వేల కోట్లు సంపాదించేవాడు, వాళ్ళ నాయకులు కూడా కొన్ని వేల కోట్లు సంపాదించుకునే వాళ్ళు. ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల. కనీసం జగనే ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్ యువతని గంజాయి మత్తులో ముంచి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసి తన సొంత రాజకీయాల కోసం వాడుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం జగనే ఉంటే కనీసం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ క్యాపిటల్గా మార్చుండేవాడు మన జగన్మోహన్ రెడ్డి. కనీసం జగనే ఉంటే కనీసం కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా అమ్మిన కల్తీ మద్యాన్ని సేవించిన ప్రజలు ప్రాణాలు కోల్పోతూ వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల. కనీసం జగనే ఉంటే కనీసం చిన్నపిల్లలు, ఆడపిల్లలు బయట తిరగాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే భయపడేవాళ్ళు. కనీసం జగనే ఉంటే కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా భయపడుతూ బతకాల్సి వచ్చేది. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ నాయకుల చేత చంపించి డోర్ డెలివరీ చేపించుండేవాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం జగనే ఉంటే కనీసం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిండేవాడు. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పెట్టేవాడు. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేదే లేకుండా చేసేవాడు జగన్ ముఖ్యమంత్రి అయితే.